త్రేతాయుగంలో రామాయణం జరిగింది. అందులో శ్రీరామునికి గురువు విశ్వామిత్రుడని మనందరికీ తెలిసిందే. ఇక ద్వాపరయుగంలో మహాభారతం జరిగింది. అతి భయంకరమైన కురుక్షేత్ర యుద్ధం ముగిసిన వెంటనే కలియుగం ప్రారంభమయ్యింది. అయితే ఇప్పుడు అసలు మహాభారతం ఎక్కడి నుండి మొదలయ్యింది, వారి పూర్వీకులెవరో తెలుసుకుందాం. బ్రహ్మ కుమారుడు కుశుడు, ఆయన పుత్రుడు కుశనాభుడు, కుశనాభుడి పుత్రుడు గాధి, గాధి కుమారుడే విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు చాలా కాలం రాజ్యం చేశాడు. ఒకరోజు సైన్యంతో వేటకు వెళ్లి అలసి వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో సేద తీరుతాడు. వశిష్ఠుడు తన హోమధేనువు కామధేనువు సంతతికి చెందినది అయిన సబల అనే ఆవును పిలిచి రాజుగారికి వారి సైన్యానికి కావలసిన పదార్థాలు తయారు చేసి విందు చేయమంటాడు. సబల సృష్టించిన పదార్థాలు తిని విశ్వామిత్రుడు అత్యంత సంతుష్టుడవుతాడు. వెంటనే ఈ సబలను నాకిచ్చి దానికి బదులుగా 1,00,000 ఆవులను, ఏనుగులు, బంగారు రథాలు, గుర్రాలు, కావలసినంత బంగారము, వెండి ఇస్తానంటాడు. వీటిని వశిష్ఠుడు నిరాకరించి మౌనం పాటిస్తాడు. దాంతో విశ్వామిత్రుడు కోపించి వశిష్ఠుడిపై దాడి చేస్తాడు. కాని వశిష్ఠుడు తన బ్రహ్మదండంతో విశ్వామిత్రుడి సైన్యాన్ని చెల్లాచెదురు చేస్తాడు. దాంతో ఎలాగైనా తాను కూడా దివ్యశక్తులను సొంతం చేసుకోవాలని, బ్రహ్మర్షిగా మారాలని, అప్పటికే తపశ్శక్తితో రాజర్షిగా మారిన విశ్వామిత్రుడు కుమారునికి రాజ్యాన్ని అపజెప్పి అతి భయంకర తపస్సు చేయడం మొదలు పెడతాడు. విశ్వామిత్రుని ఘోర తపస్సుకు ముల్లోకాలు వణికిపోతాయి. ఇంద్రుడు బెంబేలెత్తిపోతాడు. ఎలాగైనా విశ్వామిత్రుని తపస్సు భగ్నం చేయాలి అని భావించి అప్సరస మేనకకు ఆ బాధ్యతలు అప్పజెప్పుతాడు. అతిలోక సుందరి అయినటువంటి మేనక మాయలో పడి విశ్వామిత్రుడు తపస్సును మరచి రాసక్రీడలో మునిగి తేలుతాడు. అలా విశ్వామిత్రుడు మేనకల కలయిక మూలంగా ఓ పండంటి ఆడ శిశువు జన్మిస్తుంది. వచ్చిన పని అయిపోయింది కాబట్టి మేనక ఆ బిడ్డను విడిచి వెళ్లిపోయింది. ఇదంతా ఇంద్రుడి మాయ అని గ్రహించిన విశ్వామిత్రుడు తిరిగి తపస్సు చేసుకోవడానికి బయలుదేరుతాడు. దాంతో ఆ పసిబిడ్డ ఏడుస్తూ ఉండిపోయింది. ఆ బిడ్డ ఏడుపు విని జాలిపడిన శకుంతలములు అనగా పక్షులు తమ రెక్కలను అడ్డంగా పెట్టి నీడను కల్పిస్తూ ఆ బిడ్డను కాపాడతాయి. ఆ మార్గంలో శిష్యులతో వెళుతున్న కణ్వ మహర్షి ఆ బాలికను చూసి తన ఆశ్రమానికి తీసుకుని వెళ్లి పెంచుతాడు. శకుంతలములతో కాపాడబడింది కాబట్టి ఆ బిడ్డకు శకుంతల అని నామకరణం చేస్తాడు. యయాతి సంతతికి చెందిన దుష్యంతుడు ఒకరోజు వేట కొరకు అడవిలో సంచరిస్తూ కణ్వాశ్రమానికి వస్తాడు. అక్కడ కనిపించిన ముగ్ధ మనోహర సౌందర్యవతి అయినటువంటి శకుంతలను చూసి దుష్యంతుడు ఇష్టపడతాడు. ఆమె క్షత్రియుడు అయినటువంటి విశ్వామిత్రుని కూతురు అని తెలుసుకోవడంతో మార్గం సుగమమవుతుంది.